సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక పోస్ట్ నుండి తీసేసి కొత్త పోస్ట్ అలాట్ చేయకపోతే తాత్కాలికంగా వీఆర్లో ఉంచడం అన్నది ఆనవాయితీగా ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ అధికారిపై ఆరోపణ లేదా కంప్లైంట్ ఉంటే విచారణ జరిగే వరకు కూడా వీఆర్లో ఉంచడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రెండు పాయింట్స్లో కూడా గతంలో కూడా ఎప్పుడు వీఆర్లో ఉంచడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అలా కాకుండా గత ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నారన్న భావంతో వందలాది మంది పోలీసు అధికారులని వీఆర్లో ఉంచడం జరుగుతూ ఉంటే అది పరిపాలనా ప్రక్రియలో భాగం అనుకోవాలా లేకపోతే రాజకీయ ప్రతీకారం అనుకోవాలా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలో మినిస్టర్ గారికి తెలియదు కూడా కాదు అధ్యక్ష. పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి అత్యంత ఒత్తిడితో పనిచేసే ఒక వ్యవస్థ అధ్యక్ష. ఇలా సీనియర్ పోలీస్ అధికారులని సారీ అధ్యక్ష, ఇలా సీనియర్ పోలీస్ అధికారులని పోస్టింగ్ లేకుండా వీఆర్లో కూర్చోబెట్టడం ద్వారా ప్రజలకు మనం ఏ సందేశం ఇస్తున్నామని తెలియాలి అధ్యక్ష. ప్రస్తుతం సుమారు 122 మంది పోలీస్ అధికారులని వీఆర్లో ఉంచున్నారు అధ్యక్ష. ఇది న్యాయమాని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవేళ వీఆర్లో ఉన్న సమయంలో కూడా వారు ప్రభుత్వ ఉద్యోగులే, వారికి అన్ని హక్కులు ఉంటాయన్న విషయం కూడా ప్రభుత్వం మర్చిపోకూడదు అధ్యక్ష. కొన్ని బాధాకరమైన విషయాలు అధ్యక్ష. వెయిటింగ్లో ఉన్న అధికారులు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఉదయం సాయంత్రం 2 సార్లు వాళ్ళు డీజీపీ ఆఫీస్ కానీ లేదనుకుంటే చిన్న స్థాయి అధికారులు రేంజ్ ఆఫీస్కి వచ్చి బయోమెట్రిక్ వేయాలి అధ్యక్ష. ఎక్కడ తిరుపతి, చిత్తూరు, అనంతపురం దగ్గర నుంచి కూడా అది వచ్చాను అధ్యక్ష. వారిని బందోబస్తు డ్యూటీలకు పంపించడం, రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా అక్కడికి సెక్యూరిటీగా పంపించడం, ఇన్ని పనులు చేయించుకుంటా కూడా సుమారుగా నెలల తరబడి వారికి జీతాలు కానీ టీఏ కానీ డిఏ కానీ కనీసం ఇల్లు గడవడానికి, పిల్లలు చదివించుకోవడానికి, ఎదిగిన పిల్లల అవసరాల కోసం కనీసం వారికి అడ్వాన్సులు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. వారు పని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. జీతం లేదా అలవెన్సులు మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్తే అది ఎంతవరకు న్యాయం అడుగుతా ఉన్నది అధ్యక్ష. ఇది పరిపాలన చర్యలో భాగమా లేకుంటే శిక్షగా మనం పరిగణించాలా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు నా సప్లిమెంటరీ ప్రశ్న అధ్యక్ష ఒకటి సి పాయింట్కి సంబంధించి అధ్యక్ష, డీజీపీ రేంజ్ కార్యాలయంలో వీఆర్లో ఉంచిన అధికారులకి ఉదయం సాయంత్రం 2 సార్లు బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలని మీరు ఆదేశాలు ఇచ్చారా? అదేవిధంగా ఈ ప్రశ్నకు సంబంధించి సప్లిమెంటరీ అధ్యక్ష, ఆఫీసర్స్ ఇన్ వెయిటింగ్గా ఉన్న అధికారులను బందోబస్తు డ్యూటీ లేదా ఇతర విధులకు పంపించినప్పుడు వారికి టీఏ డిఏ లేదా కనీసం అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వబడుతున్నాయా? ఇవ్వకపోతే ఏ నిబంధన ప్రకారం ఇవ్వడం లేదు? అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ వెయిటింగ్గా ఉంచిన అధికారుల జీతాలను నిలిపివేయడానికి ఏదైనా సర్వీస్ రూల్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ కానీ ఉందా? వాళ్ళ జీతాలు ఆపడానికి ఏదైనా రూల్ ఉందా? అలా జీతాలను నిలిపివేయడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం కాదా? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం కాదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు ముందు చదవలేదు సార్, కూర్చోండి సార్. లేదు సార్, కూర్చోండి. లేదు సార్, సార్ మీకు క్రెడిట్ ఇస్తాను లేదు సార్, కూర్చోండి. అదే కదా క్వశ్చన్. పోలీస్ మీకు క్రెడిట్ ఉంటుంది, కూర్చోండి. అధ్యక్ష, అమ్మా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కదా, అది క్రెడిట్ ఇచ్చేదా లేదు సార్. ఆయన అడిగేది అదే, బీఆర్ లో డబ్బులు ఇస్తారా లేదా కాదు, బీఆర్ లో జీతం గురించి అడుగుతాడు ఆయన. సూటిగా అడగండి, మీరు సూటిగా అడగాలి. అధ్యక్ష ధన్యవాదాలు. పోయిన సంవత్సరం మార్చి 17వ తారీఖున దీని మీదనే చర్చ జరిగింది అధ్యక్ష. గౌరవ అధ్యక్షులు వారు అదే తమరు చెప్పారు సార్, ఇది అన్యాయం కదమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలమ్మా అన్నారు సార్. సార్ మీరు అన్నారు సార్, ఇది అన్యాయం అమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలని మీరే చెప్పారు సార్. కరెక్ట్గా సంవత్సరం అవుతుంది సార్, సంవత్సరం అవుతుంది సార్. ఇంతవరకు ఆ రోజున 127 మంది ఉన్నారు సార్, ఈ రోజు 157 మంది అయ్యారు సార్. ఇది అంత అన్యాయం సార్. సార్ రాజ్యాంగంలో సార్, రాజ్యాంగంలో పోలీసులో వెల్ డిసిప్లిన్. మంత్రి గారు
మంత్రి గారు మంత్రి గారు మన చొక్కాల మంత్రి గారు కేసులు పెట్టారు. కూర్చోండి 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 మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు అంటే క్వశ్చన్ కూడా చాలా అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ సార్ మీరు ఎప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోరు. ఎందుకనంటే బీఆర్ సంస్కృతి అన్నది అలాగే కూర్చోండి. మంత్రి గారు ఆయన చెప్పింది రికార్డు కావట్లేదు, మీరు చెప్పండి. కాదు సార్, మళ్ళా పెద్ద ఆయన అని చెప్పి మీరే ఇచ్చారు మైకు. ఇప్పుడు పాపం కూర్చోండి. నేను గౌరవ సభ్యుడికి ఏం చెప్తున్నానంటే చాలా ఆవేశంగా కడుపు మంట గురించి మాట్లాడుతున్నారు. ఇదే కడుపు మంట లాస్ట్ 5 సంవత్సరాలు కూడా పని చేసింది. ఆ పని చేసినప్పుడు అదే పోలీసుల చేత 24 గంటలు పని చేయించుకొని 1వ తారీఖు కూడా ఉద్యోగ జీతాలు ఇవ్వకుండా 15వ తారీఖు వస్తాయా 20వ తారీఖు వస్తాయా కనీసం ఈ నెల వస్తుందా రాదా అన్న ఆలోచనలోని చాలా మంది పోలీసులు పనిచేశారు. అదే విధంగా ఒక్క పోలీస్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీ రోడ్డు మీద 2000 మంది పోలీసులు మంత్రి గారు డిస్కషన్ లేదు, ఆయన చెప్పేదానికల్లా మీరు సమాధానం చెప్తారు. చెప్పాలి కదా సార్, ఆయన కూర్చోబెట్టండి. నేను మాట్లాడతాను సార్. కూర్చోండి. మీరు ఆయన కూర్చోబెట్టండి, ముందు కూర్చోండి. ఆయన కూర్చోబెట్టిన తర్వాత నేను మాట్లాడతా. ఏమంటే ఆయన మాట్లాడుతాను, మీరు ఆయన నేను మాట్లాడతాను సార్. నేను పెద్ద ఆయన గౌరవించమని మీరే చెప్పారు. ప్లీజ్ ఒకటే సప్లిమెంట్ కూర్చోమని చెప్పండి సార్. కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నా మీద ఉంది. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి చెప్తారా? మీరు మైక్ ఇచ్చారు సార్, మీరు మైక్ ఇచ్చి ఎవరైనా అడగమని నా సమాధానం చెప్తాను. నేను చెప్పండి. కోపపడటం కాదండి, మీలాగే మాకు బాధ, కోపం కాదు అది. సార్ అధ్యక్ష, లాస్ట్ విఆర్ సంస్కృతి అన్నది ఈ రోజు వచ్చింది కాదు అధ్యక్ష. విఆర్ సంస్కృతి అనేది లాస్ట్ గవర్నమెంట్ లో కూడా విఆర్ సంస్కృతి అని ఉన్నది. అదే విఆర్ కి సంబంధించి చాలా మంది పోలీసులను ఇయర్ వారీగా కూడా చెప్పగలను. ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ మనకి 2019లో దగ్గర 54 మందిని, తర్వాత చూసుకుంటే 96 మందిని, తర్వాత చూసుకుంటే 75 మందిని. ఇవన్నీ కూడా నేను డిఎస్పీ స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను ఐపీఎస్లు సిఐల గురించి కూడా మాట్లాడలే. అంటే కేవలం ఇంచుమించుగా అందరు కలిపి ఇన్స్పెక్టర్ స్థాయిలో అధ్యక్ష 2019లో 149 మందిని పెట్టారు అధ్యక్ష. 2020లో 81 మందిని. ఓన్లీ ఇన్స్పెక్టర్ స్థాయి గురించి చెప్తున్నా. 2021లో 104 మందిని, 2022లో 114 మందిని ఇలా పెట్టుకుంటే చూస్తే అధ్యక్ష సుమారుగా లాస్ట్ గవర్నమెంట్లో కూడా విఆర్లో పెట్టి పోలీసుల సేవలను వినియోగించుకోవడం అన్నది ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చి కొత్తగా తీసుకొచ్చే నిర్ణయం కాదు.